మెడికల్ కాలేజీలపై పోరుబాట పట్టిన వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తుంది కూటమి ప్రభుత్వం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో వైఎస్ఆర్సీపీ ర్యాలీలో పాల్గొన్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జునతో పాటు 76 మందిపై కేసు పెట్టారు. ఒంగోలు కర్నూలు రహదారిపై ర్యాలీ చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించారు అంటూ బందోబస్తులో ఉన్న ఏఎస్ఐతో ఫిర్యాదు చేయించారు. నిబంధనలు ఉల్లంఘించారు అనే కారణం చూపుతూ కేసులు నమోదు చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి ఈ ర్యాలీకి సంబంధించి అక్రమ ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మహేశ్వరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమానికి మొదటి నుంచి ఆటంకాలు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది. ఏదైతే అలా న్యాయపరమైనటువంటి డిమాండ్ అయితే ఉందో మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహించాలి, ప్రభుత్వం నిర్మాణం చేపట్టి నిర్వహించాలనే నినాదంతో ఉద్యమం చేస్తా ఉంది గత 10 రోజులుగా. అయితే ఎక్కడికక్కడ ఈ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు నిన్న కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నిరసన ర్యాలీలకి ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు సంతనూతలపాడులో పోలీసులు ఇంకొంచెం ముందడుగు చేసి ఏకంగా 77 మంది అంటే మాజీ మంత్రి మేరుగ నాగార్జునతో పాటు 77 మంది మీద కేసులు పెట్టారు. అది కూడా బందోబస్తులో ఒక ఏఎస్ఐ రిపోర్టులు తీసుకొని కేసులు పెట్టి రేసు చేసినట్టు పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఏంటంటే భవిష్యత్తులో మళ్ళీ ర్యాలీలో పాల్గొనకూడదు, లీడర్షిప్ లేకపోతే కార్యకర్తలు ఒక తెరను క్రియేట్ చేయాలి, కేసులు పెడతారన్న భయం కల్పించాలనే ఉద్దేశంగా కనబడుతుంది తప్పితే మరో విధంగా కనిపించలేదు. మహేశ్వరి జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం స్పష్టంగా పోలీసులు ముందుండి చేసినటువంటి పరిస్థితి. మహేశ్వరి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.